పరిశుద్ధ మా తండ్రి, ప్రేమస్వరూపి, జీవాధిపతి, నమ్మకన్నైనా తిరిగి మీ ప్రియ పాదం చెంత ఇంతవరకును మా ప్రభా మీరు మమ్మల్ని సహాయపడ్డారని తండ్రి, ఇలాగున డిసెంబరు తండ్రి ఆరంభంలోనే తండ్రి ఈ సంవత్సరం ఈ కరోనా రకరకాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటన్నిటిలో తప్పించి కనుకరించి సేవకులుగా బాధ్యత వహించే బిడ్డలుగా అందరు చేరుకుని రాగలిగిన మహాభాగ్యంకి స్తోత్రాలు తండ్రి. అనేకులు శ్లాఘత మాకు ఇచ్చావు, ఇంకా సజీవులు భూమిలో ఉంచావు తండ్రి. మమ్మల్ని పరలోక ఉన్నతమైన పిలుపుతో పిలిచావు, తగినట్లుగా సేవ చేయడికై కావాల్సిన కృప తెచ్చి కనుకరించు, నీ దక్షిణాస్తం ఉంచు. అయుకులము తండ్రి, ఏదో చెప్తామని నిలబడతాం కానీ మా మాటలను ఒట్టిపోయి మా ఇద్దరి మీద నీ విశేషం దృష్టించు, నూతన తెలివితో అభిషేకించు. అవసరమైన సంగతులు తీసుకుని రండి, దర్శించండి, ఒప్పించండి, కనుకరించండి, కృప పాలించి భద్రపరచుకోమని అయుకులము మాకు కావాల్సిన సాయం చేయమని, మాకు కాదుగో మాకు కాదు నీ కృపాసక్తులను బట్టి మీ నామునికే మహిమ ఆరోపించుకోమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నాంపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సాక్ష్యం ఇస్తుందా? Is our conscience is testifying about ourselves? నువ్వు నిర్దోషివిరా అని చెప్తుందా? Is your conscience is telling to you you are spotless? నీ సేవ దేవునికి అంగీకారంగా ఉంది అని చెప్తుందా? The ministry what you are rendering, God, it is pleasing in the sight of God. Is your conscience testifying? అలా నమ్మకమైన మంచి దాసుడు అంటుందా? O thou good and faithful servant, is your conscience is telling? 2వ కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians 4:12. 4:2 చదువుకుంటామా? All of us. అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధింపగా సత్యమును ప్రత్యక్షపరచుట ప్రతి మనుషుని సాక్షి మమ్మల్ని మేము దేవుని సముఖమును మెప్పించుకొని అవమానకరమైన రహస్యముల కార్యమును విసర్జించి ఉన్నాము. దుర్లాభాపేక్షను బట్టి కాక we have renounced all these things, that is any things of dishonesty. కనుక మేము దుర్లాభాపేక్షను ఆశించి ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది, ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది అని కాకుండా we are not with dishonesty we are not sharing the word of God. That is, if we give the word of God like this, if we give the word of God like, not dishonest messages, అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు చేస్తూ, and not only that, shameful things secretly doing. విసర్జించ మా మనస్సాక్షి మాతో మాట్లాడుతుంది. And he is telling our conscience is speaking to us only. గమనించుకొని మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Examine yourself. Is your conscience speaking to you? ఇన్ని ఏళ్ళు సేవ చేశాం. So many years you were in the ministry. ఈవేళ సేవకుల మీటింగ్కి వచ్చావు. Today you have come to the servants meeting. సేవకుడా, oh servant of God, బాధ్యత వహించే సోదరుడా, and oh elder or responsible brother, ఒకసారి పరీక్షించుకో. once examine your life. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Is your conscience speaking to you or not? కొంతమంది మనస్సాక్షి ఎలా అయిపోయిందంటే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. Some of the servants or some of the people's conscience, it has become a seared conscience. 1 Timothy 4వ అధ్యాయం 4th chapter. 1 Timothy 4వ అధ్యాయం 1 Timothy 4th chapter. మొదటి 3 వచనాలు. First 3 verses. చదువుకుంటామా? All of us. 1 Timothy chapter 4 verses 1, 2, 3. Now the Spirit speaketh expressly that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils, speaking lies in hypocrisy, having their conscience seared with a hot iron, forbidding to marry and commanding to abstain from meats, and which God hath created and to be received with thanksgiving of them which believe and know the truth. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడిపోయింది. Some of the people's consciences, they are seared. ఎంత బలంగా వాక్యం ఇచ్చినప్పటికీ అది లోపల పనిచేయదు. The word of God may be given so mightily with much power, but it will not work in their conscience. వాత వేయబడిన మనస్సాక్షి, because it is a seared conscience. ఒక కడ్డీ తీసుకొని కాల్చి వాత వేస్తే ఎట్లా ఉంటుంది? See, if you see an iron rod and if you burn it, and suppose if you burn it on your skin, అది మానిపోయిన తర్వాత అక్కడంతా కూడా నల్లగా కమలకపోతుంది. And after the wound is healed, there a mark will be there completely black because it is already burnt there. ఒక సూది తెచ్చుకుని ఆడు గుచ్చామంటే స్పర్శ లేదు. And if you take a needle and if you just pinch there won't be any pain. కనుక
అలా గుస్తూ పక్కకు వచ్చామంటే కదా అమ్మ అంటాం. And see, on that wound where it is already dried up, there won't be any pain. If you just pinch adjacent to that, immediately you will say, "Hey, pain is there." కనుక శిరస్సుతో సంబంధం తెగిపోయింది. And your link is broken from the head. కనుక అక్కడి నుంచి నీకేం వార్త రాదు. That's why no news will come, no message will come from him. అలా అయిపోయింటే ఏమి సేవ చేస్తావు చూసుకో. If you are like that, if you are dealing with the head, what ministry you will do, what service you will do, what servant of God are you? న్యాయాధిపతులు Book of Judges, 1వ అధ్యాయం 1st chapter, 6-7 వచనాలు. Judges 1st chapter 6-7 వచనాలు. verses 6 and 7. అందరు కలిసి చదువుకుంటామా? Judges 1st chapter verses 6 and 7 all together, please. అదోనీబెజెకు But Adoni-Bezek fled, వారు అతన్ని తరిమి and they పట్టుకొని pursued after him, అతని కాలు and చేతులు caught బొట్టన him, వేళ్ళు and cut off his కోసివేసిరి. thumbs and his అప్పుడు great toes. అదోనీబెజెకు Adoni-Bezek said, తన కాలు "These 4 చేతులు and 10 బొట్టన kings వేళ్ళు having their కోయబడిన thumbs and their great 70 toes మంది cut off, రాజులు నా gathered భోజన their బల meat కింద ముక్కలు on my table, as I have done, so చేసినట్లు God hath requited దేవుడు me." నాకు ప్రతిఫలం And they ఇచ్చాడు. brought him to Jerusalem, and they చూడకుండా did రాజు. it. ఇక్కడ అదోనీబెజెకు అని ఒక రాజు ఉన్నాడు. Here a king was there, his name is Adoni-Bezek. ఓ రాజును జయించడము, పట్టుకొని రావడము, అతని కాలి బొట్టన వేళ్ళు చేతి బొట్టన వేళ్ళు కోసేయడము, భోజనం బల దగ్గర ఆడించుకోవడం. And what he was doing, he was going to war, conquering one king and catching that king and bringing him, cutting his thumbs and toes, and just like a puppy, like a small dog, and he was playing with them so that they may collect the crumbs falling from his table. ఆ రీతిగా 70 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. Like that he conquered 70 kings, not 1 or 2. కనుక తర్వాత యూదులు దాడి చేసి వీడిని పట్టుకోగానే మొట్టమొదటిగా వాని యొక్క కాలి బొట్టన వేలు చేతి బొట్టన వేలు కోసేశారు. And after some time the Jews went against him and they caught him, and when he was defeated, the first thing they have done is they have cut his toes and thumbs. ఏమన్నాడు తెలుసునా? Do you know what he was saying? 7 వచనము. In verse 7. అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళు చేతులు బొట్టన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల క్రింద ముక్కలు ఏరుకొని చూడరి, నేను చేసినట్లే దేవుడు నా ప్రతిఫలం ఇచ్చాను చెప్పాను. And Adoni-Bezek said, 70 kings having their thumbs and their great toes cut off gathered their meat under my table, and he said, "Yes, I have done, so God hath requited me." నేను చేసినట్లే దేవుడు నాకు చేశాడని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. Yes, I have done, God has done to me. Now he is confessing. ఎన్నిసార్లు చెప్పుకుంటాడు దేవుడు? How many times the Lord must have spoken? 70 సార్లు. Probably 70 times. అంతకంటే ఎక్కువగా చెప్పింటాడు. Even more than 70. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే ఒరే నీకే గతి పడితే ఎట్లుంటుందని మాట్లాడుతున్నాడు. Probably he was playing with them, throwing the crumbs to them, and probably God may be speaking, if the same situation happens to you, how will be your condition? నాకు 50 మంది చూసావా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? See, he was telling, no, I will not be like that. You see, those people are like that. కనుక 60 మంది అయ్యారు చూసావా? Now from 50 to 60. ఇప్పుడు 70 మంది అయ్యారు Now చూసావా? 70 are there. నాకు జరగదు అది. It will not happen to me. ఎప్పుడైతే వానికి జరిగిందో, The day when the same thing has happened to him when he was defeated. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినాడు గుర్తుకొస్తుంది. Now how many times the Lord has spoken, he was remembering. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. Yes, I have done, the Lord has requited me. ఆ మాట రాకముందే, Before that word comes from your mouth. నేను చేసినట్లే నాకు జరిగింది అనకముందే, As I have done, God has requited to me. Before you say like that. పశ్చాత్తాపడానికి వచ్చాం. You have come to this place to confess your condition, సరిచేసుకోవడానికి వచ్చాం. to set right your life. ప్రేమామయుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. And our God of love, he is ready to forgive. తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని కార్చాడు. ఎవడు విరిగి నలిగి వచ్చాడు వాడిని క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. He has shed his precious spotless blood for you and for me. And not only that, whoever comes with ready mind to confess, he is ready to forgive. వీడి కాలి బొట్టలు వీళ్ళు చేతి బొట్టలు వీళ్ళు కోసేసి తీసుకొస్తున్నారు. And his toes and his thumbs, and they have cut and they are bringing him. 70 మంది బతికిండారు. All the 70 people, they are still living. వాళ్ళ కాలి బొట్టలు వీళ్ళు చేతి బొట్టలు వీళ్ళు కోసేసిన 70 మంది బతికిండారు. Though their toes and thumbs are cut, they are still alive. వీడు తీసుకొస్తుంటే అక్కడికి గానా నన్ను తీసుకొని పోతే ఇంకేమైనా ఉందా, ఇంకేమన్నా అంతకంటే అవమానం నాకుందని రారా నాయనా మా వంటి వాడేవా రారా అని పిలిచాడంటే ఇంకేమైనా ఉందా? And see, he was thinking within his mind,
Suppose if they take me, also if they join me to those 70 people, how much shameful it will be. They also will tell, all these days you are playing with us, come on, we will play with you, come on. And what a shameful situation. అలా చేశారంటే ఇంకా నా బతికెందుకు? So if you do like that, why should I live? 70 మంది బతికారు కానీ వీడి యొక్క అవమానం తట్టుకోలేక గుండె పగిలి చచ్చాడు. And here 70 people they were alive, but this man after being caught and his thumbs and toes are cut, he could not contain that shame. Immediately his heart was broken and he died. వాతోడు మనసాక్షి అయిపోయావా? Have you become a person having seared conscience? దేవుడు మాట్లాడుతున్నప్పటికీ నాతో దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అన్నట్టుగా చెప్పుకొని గుండెపై చచ్చాడు ఎవడవా? Are you in the condition? See, when though God is speaking, as I have done, God has requited me, and with that breaking your heart may be broken, you may die. In such a condition are you? ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మనం సరి చేసుకొని ప్రార్థన చేస్తాం. 2 minutes silently pray within your heart, set right your lives, and after that let us pray.